జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ పావన నామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ దిగండి ఫోటో జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ మన సనాతన ధర్మం హిందూలో ఉన్నటువంటి గొప్ప కళ. సనాతన ధర్మంలో రాముడు ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. కృతాయుగానికి చెంది ఎన్నో ఆచారబాబుడు అరవింద నేత్రుడు ఒకటే బాణం ఒకటే సతి అనేటువంటి సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి రామచంద్రుని యొక్క గుణ ఊరేగింపుతో పాటు అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని యొక్క ప్రతి కార్యక్రమాన్ని గురించి చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రెడ్డి గారికి మా ఆలయ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. మరి భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాల్లో ముందుంటూ ఎప్పుడు కూడా ఉండాలి. అట్లాగే మా ఆలయంలో కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి ఆయన పీదాస్ మహారాజు విగ్రహాలు తెచ్చి మన ఆలయంలో పెట్టడం జరిగింది.
దానితో పాటుగానే మన ఈ సంవత్సరంలో కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఓం స్వస్థ సంవత్సరే పుష్యమాసే ఉత్తరాయణే వాసరస్య మాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభకరణే యమోనా విశిష్టాయాం యజమానస్య శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య శ్రీ లోక కళ్యాణార్థం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత ప్రీత్యర్థే పూజనం కరిష్యే శ్రీ సిద్ధేశ్వర స్వామి నమః. నాకడ జరగండి, కంప్లీట్ నాకడ జరగండి. జై శ్రీరామ్. పశువాచాంగమవ్యః జీవనం చ దిశో దిశ అష్టలక్ష్మీ మోక్షలక్ష్మీ సిద్ధలక్ష్మీ సరస్వతి విజయలక్ష్మీ నమోస్తుతే. అష్టలక్ష్మీ మోక్షలక్ష్మీ సిద్ధలక్ష్మీ సరస్వతి విజయలక్ష్మీ నమోస్తుతే. ధ్రువం భారగతాం ధ్రువం. నక్షత్ర హారతుంది అమ్మ వెళ్ళగా వెలిగియండి, క్యాండిల్ తీసుకో. రామ శరణమునియవయ రామ కరుణను చూపవయ రామ కౌశికయాగము కాచితువయ్యా రాటు నినాదిగా చేసితువయ్యా కౌశికయాగము కాచితువయ్యా రాటు నినాదిగా చేసితువయ్యా హరివిల్లు విరచి మురిపించే సీతను పరిణయమాడిన కళ్యాణ రామ శరణమునియవగా రామ కరుణను చూపవగా రామ శరణమునియవగా రామ కరుణను చూపవగా రామ. ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతి అని చాటివయ్యా కుజములు ననచి సుజనులు గోచి ఆదర్శమూర్తివి నీవేయ్యా జగదభిరామ రవికుల సోమ శరణమునియవగా రామ కరుణను చూపవగా రామ. జయ జయ రామ జానకి రామ పవన నామ నిగశ్యాం జయ జయ రామ జానకి రామ పవన నామ నిగశ్యాం. ఓం ధన్యవాత్రమదో పూర్ణం భవాభే మధుర్యాస్వామినే ఏకదా బ్రాహ్మణ భారతే ఏకమేకమానసాయిష్టం ఏదోధరాయే. సీతారామచంద్ర భగవాన్ కే పవన సుత హనుమాన్ కే సీతారామ రామచంద్ర భగవాన్ కే నవనాథ సిద్ధేశ్వర భగవాన్ కే రాంప్రియదాస్ మహారాజ్ కే. మంగళ విరాజన దీపం దర్శయామి. కొద్దిగా ప్రెస్సుల ముందర స్థలం ఇస్తే ఒక్కసారి బయట అందరూ కూడా నక్షత్ర హారతికి దండం పెట్టుకోండి. ఒక్కసారి అక్కడనే కూర్చొని దండం పెట్టుకోండి అందరూ కూడా. అమ్మ మిగతా వాళ్ళంతా కూడా పూజా మండపంలో కూర్చొని ఇప్పటి వరకు కూడా మంగళారతి పట్టుకోండి. మగ దంపతులు సార్ అన్నగారు మంగళారతి పట్టుకోండి. అమ్మ మీరు కూడా ఈ మంగళారతి తీసుకోండి. ముందుకు రావాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. పల్లకి సేవ రామాలయం దగ్గరకు అవుతుంది. రామాలయం నుండి అట్లాగే సిద్ధేశ్వర స్వామి యొక్క విగ్రహం లోపల ఉన్నటువంటి పల్లకితో పాటు ఈ పల్లకి కలుపుకొని రామచంద్రుడి యొక్క పల్లకి అట్లాగే సిద్ధేశ్వరి యొక్క పల్లకి రెండు పల్లకులు ఇవాళ ఒకటేసారి దర్శనమిస్తూ అందరికీ కూడా స్వామివారికి నీరాజనం ఉంటుంది కాబట్టి రామాలయం దగ్గరికి నడవాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.
శ్రీరామ జగ రామ జగ జగ రామ బదిలిసేది శ్రీరామ జగ రామ జగ జగ రామ శ్రీరామ జగ రామ జగ జగ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జగ రామ జయ జగ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ శరణము నీయవయ రామ కరుణను చూపవయ రామ కౌశిక యాగము కాచితువయ్యా రాతి నాతిగా చేసి తీరయ్యా హరి వెళ్ళు విరచి మురిపించే సీతను పరిణయమాడిన కళ్యాణ రామ శరణము నీయవగా రామ కరుణము చూపవగా రామ శరణము నీయవగా రామ కరుణము చూపవగా రామ ఒకటే బాణం అనుకుంటుండే ఇంతకన్నా ముందు పోతే కాశీ పోవాలి అట్లాగే చేయాలని మనం కూడా జీవిత కాలం లోపల అయోధ్య ఖచ్చితంగా అంత శక్తి ఉంది కాబట్టి మీరంతా కూడా ఇవాళ పుణ్యప్రదం చేసుకున్నారు ఆలయ ప్రాంగణంలో చక్కటి దీపం వెలిగించేసి చేశారు కాబట్టి మీ అందరికీ కూడా మనసా స్మరణ చేసుకుంటూ చివరిగా మనం ఇది పల్లకి సేవ చేసుకుందాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జగ రామ జగ జగ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జగ రామ జయ జగ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జగ రామ జగ జగ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జగ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జగ రామ జగ జగ రామ శ్రీరామ జగ రామ జగ జగ రామ శ్రీరామ జగ రామ జగ జగ రామ జగ జగ రామ శ్రీరామ 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 జగ రామ జగ జగ రామ జై శ్రీరామ్. మన సనాతన ధర్మం హిందువులు ఎన్నో ఆచారభావులు అరవింద నేత్రులు ఒకటే బాణం ఒకటే సతి అనేటువంటి సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి రామచంద్రుని యొక్క విగ్రహ ఊరేగింపుతో పాటు అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని యొక్క ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ మన దగ్గర కూడా ఆలయ సారథ్యంలో ఆలయ కమిటీ సారథ్యంలో చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రెడ్డి గారికి మా ఆలయ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. మరి భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాల్లో ముందుంటూ ఎప్పుడు కూడా ఉండాలి. అట్లాగే మా ఆలయంలో కూడా మా ఆలయంలో ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఎమ్మెల్యే సార్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఉన్నటువంటి ఆయన పేదాస్ మహారాజు విగ్రహాలు తెచ్చి మన ఆలయంలో పెట్టడం జరిగింది. దానితో పాటుగానే మన ఈ సంవత్సరంలో కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఓం స్వస్తి శ్రీ శోభాభ సంవత్సర పూజనం కరిష్యే శ్రీ సిద్ధేశ్వర స్వామి నమః. ఇట్లాండి సార్ నా అక్కడ జరగండి, కంప్లీట్ నా అక్కడ జరగండి, ఇట్లా పెట్టుకోండి సార్ కలిగించండి. జై శ్రీరామ్ నిర్మితం
पशुवाच्चाङ्गमव्यः जीवनं च दिशो दिशा अस्तलक्ष्मी मोक्षलक्ष्मी सिद्धलक्ष्मी सरस्वती विजयलक्ष्मी नमोऽस्तु ते। अष्टलक्ष्मी मोक्षलक्ष्मी सिद्धलक्ष्मी सरस्वती विजयलक्ष्मी नमोऽस्तु ते। ध्रुवं भागवतां ध्रुवम्। నక్షత్ర హారతి అమ్మ వెళ్ళగా వెలిగేయండి. క్యాండిల్ తీసుకో అమ్మ. చారు కుంకుమోపేత చందనాది చంద్రాయ హరగ కనక శోభితాయ భూమి మంగళం లలితరత్న కుండలాయ తులసి పావనాయ సర్వసత్కృషదేహాయ చారు మంగళం దేవకీ పుత్రాయ గురు శ్రీరామచంద్ర భగవాన్ కే విశ్వనారాయణం వేదసే శతమానం భవతి శతేంద్రియాయుశ్చేంద్రియం పుత్రలాభం శతాసం వత్సరం దీర్ఘమాదే. ఓం గలంగాన్యం బహుపుత్రలాభం శతాసం వత్సరం దీర్ఘమాయో అన్యాభివృద్ధిరస్తే వంశం వంశాభివృద్ధిరస్తే గోత్రం గోత్రాభివృద్ధిరస్తే. ఓం భద్రం కర్ణే విశ్వయామ దేవాః భద్రం పశ్యమాక్షరేత్ర స్థిరైరంగే తుష్టనాగం శస్తనుభే విషేమ దేవహితం గభాయ స్వస్తినాయం కేవలం హస్తాసే తమేవం కేవలం కర్వరాం తత్వావయోమసే సత్యం వాచ్మే అవత్తాం అవశ్రోతారం ఉత్తారం అవధాతారం అవాదృశ్యమాం విశ్వే మహః మహాత్మాయం మహావనం. అందరికీ కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలు ఉన్నాయి మీ దగ్గర. ఇందాకనే మనం అక్షంతలు ఇచ్చాము. హిందువులు మా పవిత్రంగా భావించే మా కన్న తల్లి లాంటి స్థలం, మా కన్న తల్లి లాంటి గర్భగుడి మీద అసంఘిక కార్యక్రమాలు చేసుకుంటా ఇది మాదంటారా మీరు? ఇది ఎవరు చెప్పిండ్రా మీకు? కాబట్టి ఇక్కడ నుంచి మిత్రులందరికీ చెప్తున్న ఇక్కడ ఉన్న వాళ్ళు అన్ని సంఘాలు కావచ్చు, సాయిబాబా లాంటి నా తమ్ముడు కాంగ్రెస్ నాయకుడు కావచ్చు, ఇంకెవరున్నా బీజేపీ టీఆర్ఎస్ ఇంకేదైనా అందరు లీడర్లు కమ్యూనిస్ట్ లీడర్లు, ఇది హిందువులది. హిందువులలో మీరు కూడా ఉన్నారు, హిందువులు మీరు కూడా ఉన్నారు, హిందువులు మిమ్మల్ని కాపాడుకోవాలి. కాబట్టి ఇక్కడ నుంచి చెప్తున్న మీడియా మిత్రులు డైరెక్ట్ పెట్టండి, ఇక్కడ హిందువులు లేరు క్రిస్టియన్ లేరు, మన దయచేసి పైకి ఓన్లీ గుడికి వచ్చే వాళ్ళే రావాలి, గుడిలో పూజలు చేసే రావాలి. లేదు సాయంత్రం అయితే భార్య పిల్లలతో ప్రశాంతంగా వాకింగ్ చేయడానికి పిల్లలతో ఆడుకోవడానికి అవన్నీ సౌకర్యాలు చేస్తాం. విశాఖపట్నంలో కైలాసగిరి ఎట్టుందో 6-3 గంటలు వేసే బాధ్యత నాది, నేను తీసుకుంటాను. కానీ ఇంకా నుంచి సాయంత్రం అయితే బైక్ల మీద పిచ్చి పచ్చి పనులు తీసుకొచ్చుకుంటే ఇక్కడ అన్ని ఫోటోగ్రాఫీలు ఆ గ్రాఫీలు ఈ గ్రాఫీలు ఎవ్వరు చేసినా ఒళ్ళు 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 వలుగుతుంది చెప్తున్నా. చట్టం డైరెక్ట్ ముందు చట్టం పని చేస్తుంది, చట్టం తన పని చేయకపోతే రాకేష్ రెడ్డి చట్టం పని చేస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ సిద్ధుల గుట్ట మీద పవిత్రంగా ఉండడానికి, మా బతుకులు మేము బతకడానికి, మా ధర్మం మేము కాపాడుకోవడానికి అందరూ సహకరిస్తారని మీరందరూ ఈరోజు ఏదైతే రాముడి పునఃప్రతిష్ఠ అవుతుందో రాముడి గుడి అయోధ్యలో ఈ శుభ సందర్భంలో 500 సంవత్సరాల తర్వాత ఒక ఆనందోత్సవం జరుపుకుంటున్న వేళ మన భవిష్యత్తులో హిందువులందరికీ ధర్మం అందరికీ ఈ హిందూ ధర్మాన్ని కాపాడు ప్రతి ఒక్కరికి మంచి రోజులు ఉండాలని, ఇట్లనే ఇట్లాంటి ఏవైతే కూలిపోయిన మందిరాలు ఉన్నాయో, మనని అణచబడ్డ ఉన్నాయో, మనని ఇబ్బంది పెట్టి ఉన్నాయో, మన జాతిని అవమానపరిచిన అవన్నీ తిరిగి పునర్జీవం పొందాలని మన హిందువులందరూ మన దేశంలో మన రాష్ట్రంలో మన ఊర్లో గర్వంగా గౌరవంగా బతుకుదామని ఆ దేవదేవుడి శ్రీరామచంద్రుని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ పొందుతుంది. జై శ్రీరామ్. 1526లో ఒక ముష్కరుడు ఒక
దేశం వాడు భారతదేశం మీద దాడి చేసి వాడి సైన్యాధిపతితోని 1528లో ఈ రాముడు గుడి రాముడు పుట్టిన నేలని ధ్వంసం చేసిన దుర్మార్గుడు మేరా సాకి 1,74,000 మంది ఆ రోజు ఆ గుడిని కాపాడడానికి ఇటుకొక్క బిడ్డ తెచ్చాడు. ఈటికొక్క బిడ్డ రక్తం చెందించాడు. నా రాముడు, నా ధర్మము, నా హిందూ అనుకుంటా చచ్చిన బిడ్డలు 500 సంవత్సరాల నుంచి కన్నీళ్లు కార్చి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల అవమానాల పాలై ఏ నా కొడుకు రాలేదు, ఏ నా ధర్మం కాపాడేందుకు రాలేదు దేవుడు. 500 సంవత్సరాల తర్వాత మీ 5 తరాల తాతలు ముత్తాతల కన్నీళ్ల ఫలితం ఈరోజు చరిత్రను కూడా తెలుసుకోండి. ఈ రోజు మంగళారతులు పెట్టారు. శ్రీరామ ప్రభువుని పట్టాభిషేకం పునఃప్రతిష్ఠ చేస్తున్నారు. తెలాలా ఎన్ని కోట్ల మంది వచ్చిన రాముడు గురించి, ఈ రోజు గురించి ఎంతమంది కరసేవకులు మాకు తెలిసినప్పుడు కొట్టిన చోట కొట్టకుండా తలలు వగలగొట్టారు లక్షలాది మంది హిందువులని. ఈ రోజు పూలు తెచ్చామా, కొబ్బరికాయలు తెచ్చామా, మంగళారతులు తెచ్చామా, అయోధ్య అక్షంతలు తెచ్చామా, ప్రపంచమంతా ఈ రోజు 169 దేశాలల్లో ఈ భారతదేశంలో ఉన్న ఒక హిందూ ధర్మం ఆత్మాభిమానంతో ఆత్మ గౌరవంతో ఈ రోజు విలసిల్లుతున్నదంటే ఢిల్లీల ధర్మం నిలిచింది, ఢిల్లీల ధర్మం గెలిచింది. ధర్మం గెలిస్తే ధర్మాన్ని కాపాడుకుంటుంది. ఏం మొహమాటపడకండి. ముందు ధర్మం ఉంటే మనం ఉంటాం. లేకపోతే రాముడు గుడి కట్టుకోవడానికి మన రాముడు 500 సంవత్సరాలు మళ్ళీ కూలగొడతామంటున్నారు. వీడియోలలో చూడండి. మన 500 సంవత్సరాల కన్నీళ్లు, మన రక్తం, మన పూర్వీకుల రక్తం చేసి ఇటుక ఓర్చి అయోధ్యలో రామ మందిరం నిర్మించుకుంటారు. దయచేసి హిందువులను కాపాడేది ఒకటి ఐక్యత. ఇతర మతస్థులను ఏమైనా అవసరం లేదు. వాళ్ళ ఐక్యత ఉన్నారు. వాళ్ళ మసీదులను నిర్వహించట్లేదు, వాళ్ళ చర్చలను నిర్వహించట్లేదు. కానీ మన మందిరాలను కూలగొడుతున్నారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు అయోధ్య శ్రీరామ పునర్నిర్మాణం బాలరాముడు. కాబట్టి ఇవన్నిటితో పాటు ఐక్యత ఉండాలి హిందువులలో. హిందువులకు కావాల్సింది అన్ని ఉన్నాయి, ఐక్యత ఒకటే లేదు. ఐక్యత వల్లనే ఈ రోజు ధర్మం గెలిచింది. ధర్మంతో పాటు ఢిల్లీలో ధర్మం గెలిచింది. ఆ ధర్మంతో పాటు ఆరుమూరులో కూడా ధర్మం గెలిచింది. ధర్మం గెలిస్తేనే ఇవన్నీ శాంతియుతంగా బిడ్డలు అవమానించే జాతి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము హిందూ, మాది భారతదేశం, ఇది మా దేశం, పుడతమిక్కడ చస్తమిక్కడ అని ఈ రోజు ప్రపంచానికి సగర్వంగా చెబుతున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి శిరస్సు వంచి పాదాభివందనం ప్రపంచవ్యాప్తంగా. ఇక ఈ సిద్ధులగుట్ట గురించి చెప్పాలి. మీడియా మిత్రులు దయచేసి ఈ వేదికని చెప్తున్నాను. ఈ రోజు మేము ఇంత సౌకర్యం ఇక్కడ రావడానికి ఒక మంచి నాయకుడు 1981 నుంచి సుమారు రామచంద్ర హాండే గారని ఒక సర్పంచ్ ఉండేవాడు. రామచంద్ర మేము చిన్నప్పుడు చూసిన మనకి పేరు సిద్ధులగుట్ట అంటే తెలుసు కదా, ఇరుకిరుకురు మెట్లు ఇట్లా తెలుసు. కానీ ఆ రామచంద్ర అంటే ఆయన ఒక సర్పంచ్, ఒక మహనీయుడు, అవినీతి మచ్చలేని ఒక సర్పంచ్. మన ప్రాంతం కాకుండా కర్ణాటకలో నాన్న చిరుపి భవన్ పెట్టుకొని మేము చిన్నప్పుడు ఆ రామచంద్ర అండే గారు చేసిన ఈ డెవలప్ ఈ రోజు ఇక్కడి వరకు వచ్చిందని మర్చిపోకండి. ఎవరో కోన్ కిసుకోవచ్చు, అది చేసినా ఇది చేసినా ఏం లేదు. దీనికి పునాది వేసింది రామచంద్ర అండే. ఆ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ఆ ఫస్ట్ 35 లక్షలు ఖర్చు పెట్టిన బిల్లు నా దగ్గర ఉంది. కాబట్టి అపోలోకోకండి. రాముడు గుడి ఎట్లయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతుందో రామచంద్ర అండే గారు కూడా చెప్పారు. అన్నా దీన్ని ఇంకా పవిత్రంగా చేద్దాం, హిందువులు తలెత్తుకునేలాగా
కాబట్టి రామచంద్రుడిని కూడా దయచేసి మీరు అందరు జ్ఞాపకం పెట్టుకోండి. మన ఆడమూడి బిడ్డ ఈ రోజు ఇంత సౌకర్యాలు ఇక్కడ సౌకర్యాలు కావడానికి మొదటి మెట్టు మొదటి పూజ చేసిన వ్యక్తి అంటే ఇక్కడ ఈ తరం నుంచి రోడ్డు. ఇక ఇంకొకటి చెప్తున్న ఈ తరం ఇక్కడ ఉండే మ్యాక్సిమం హిందువులే ఉన్నారు అనుకుంటా. ఇది నవనాథ సిద్ధులు నడయాడిన నేల. ఎవడో మటన్ తీసుకొచ్చుకొని దావత్ చేసుకొని బిర్యానీ తీసుకొచ్చి దావత్ చేసుకుంటాడు కాదు. అందరికి చెప్తున్నా ఇక్కడ నుంచి హిందువులకు ముస్లింలకు క్రిస్టియన్లకు మా ధర్మాన్ని ఎవడని అవమానించాడనుకో ఏం జరుగుతుందో చేసి చూపిస్తాను నేను. మేము మీ మసీదులకు వచ్చి ఏం చేయట్లేదు, మేము మీ చర్చలకు వచ్చి ఏం చేయట్లేదు. కానీ మేము పవిత్రంగా భావించే సిద్ధుల గుట్ట మీద అసాంఘిక కార్యక్రమాలు ఎట్లా చేస్తారు? ఎవరిచ్చి నా కొడుకున్నారా మీకు ఇద్దాము? మేము వస్తున్నామా? మీ ప్రార్థన స్థలాలు వచ్చి మా అభిప్రాయం చెప్తున్నామా? మీ దేవుడు మా దేవుడు అంటున్నాం, మీ అమ్మ మా అమ్మ అంటున్నాం, మీ అక్క మా అక్క అంటున్నాం. కాబట్టి ఈ మధ్యన చాలా కాంప్లైంట్స్ వస్తున్నాయి. వచ్చి నుంచి రకరకాల అసాంఘిక కార్యక్రమాలు మతాలకు అతీతంగా చెప్తున్నా, హిందువులకు కూడా చెప్తున్నా. పిచ్చి పిచ్చి పనులు వచ్చి కొండ మీద వేసినామో ఎవరన్నా మొత్తం చట్టం తన పని తన చేసుకపోతుంది. దయచేసి మీడియా మిత్రులు మీ అందరినీ కోరుకుంటున్నా, ఇది పవిత్ర హిందువుల ఇదే శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నా, ఇదే శివలింగం సాక్షిగా చెప్తున్నా. ఇది హిందువుల ధర్మం. హిందువులు మా పవిత్రంగా భావించే మా కన్న తల్లి లాంటిది స్థలం. మా కన్న తల్లి లాంటి గర్భగుడి మీద అసాంఘిక కార్యక్రమాలు చేసుకుంటా ఇది మాదంట అర్రా మీరు? ఇది ఎవరు చెప్పిండ్రా మీకు? కాబట్టి ఇక్కడ నుంచి మిత్రులందరికీ చెప్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు కోట్లాది మంది చనిపోయిన శరీరాలు ఆత్మలు గాలిలో కలిసిపోయిన ఆత్మల ఆత్మాభిమానం గురించి, తమ ధర్మం గురించి, తమ ఆరాధ్య దైవమైన ఆరాధ్య పురుషుడైన శ్రీరామచంద్రుడి మందిరం 1528 నాడు నీరాబాకి అనే ఒక విదేశీయుడు మా అస్తిత్వాన్ని ధ్వంసం చేసి ఇటుకొక్క బిడ్డ చచ్చిండు. మా బిడ్డ 500 సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులమందరం అవమానాలు దిగమింగి ఈరోజు వరకు కూడా ఇప్పుడు శ్రీయుత విశ్వగురువు, విశ్వనాయకుడు, విశ్వాస నాయకుడు, దేశాన్ని ప్రేమించి ధర్మాన్ని ఆరాధించే ఒక నాయకుడు ఈరోజు ప్రపంచవ్యాప్తమైన హిందువులందరికీ భారతీయులందరికీ ఒక గర్వకారణంగా ఇచ్చిన ఒక నాయకుడి వల్ల ఈరోజు మా కళ, మా గుర్తింపు, మా దేవుడు, మా దేవదేవుడు శ్రీరామచంద్రుడు ఈరోజు బాలరాముడి రూపంలో పునఃప్రతిష్ఠ చేయబడుతున్న అయోధ్యలో ఆ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న హిందువులందరికీ మా యొక్క శుభాకాంక్షలు. ఇక తెలియాల్సింది అందరికీ, హిందువులందరికీ, ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ ధర్మాన్ని, మన దేశాన్ని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని కాపాడేది ఒకే ఒక్కటి మన ఐక్యత. మన ఐక్యత ఒక్కదే మనం కాపాడుతుంది. ఈరోజు అయోధ్యల రాముడి పునఃప్రతిష్ఠ జరిగింది. 500 సంవత్సరాలుగా పోరాడుతుంటే అంటే అధికారంకి వచ్చాము, ఢిల్లీ గద్దె మీద అధికారానికి వచ్చాం కాబట్టి, ఆరుమూరు గడ్డ మీద కూడా ధర్మం గెలిచింది కాబట్టి ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా కాషాయ జెండలు రెపరెపలాడుతున్నాయి. ఇది ధర్మం. ఇదే హిందువులందరూ తెలుసుకోవాల్సింది. ఈరోజు ఏ పార్టీ కూడా రావట్లేదు రాముడు ప్రదర్శన. అలాగే ఈ దేశంలో హిందువులు బతకడం ఇష్టం లేదు, హిందువులు పుట్టడం కూడా ఇష్టం లేదు. ఈరోజు 500 సంవత్సరాల ఒక కళ నిజమైతుంటే ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ కంట్రీలు, ముస్లిం కంట్రీలు, క్రిస్టియన్ కంట్రీలు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము అఫీషియల్గా సంబరాలు జరుపుతుంటే ఇక్కడున్న కుహాన లౌకికవాదుల ముసుగుల హిందువులను చంపే నాయకులు ఒక్కడు కూడా రాలేదు. ఒక్కడు కూడా అయోధ్యకు రావట్లేదంటే ఈ దేశంలో హిందువులు బతకద్దు, పుట్టద్దు అనేది ఆ నాయకుల సిద్ధాంతం. దయచేసి హిందువులారా మళ్ళొకసారి గమనించండి. మనం అన్ని మతాలను గౌరవిస్తున్నాం, ముస్లింలను గౌరవిస్తున్నాం, క్రిస్టియన్లను గౌరవిస్తున్నాం. కానీ ఈ కొడుకులు కొందరు రాజకీయ ముసుగుల హిందువులను చంపాలనే పన్నాగం. అది రాజకీయంగా చంపుతారు ముందు, తర్వాత కశ్మీర్లో ఎట్లా చంపినరో, వెస్ట్ బెంగాల్లో ఎట్లా చంపుతున్నారో, ఓల్డ్ సిటీలో ఎట్లా చంపుతున్నారో అట్లా చంపుతారు. కాబట్టి మీకెవ్వరు లేరు, మనకెవ్వరు లేరు, మనకు మనమే ఒకరికొకరు. అదే ఇది హిందూ ధర్మం. దయచేసి ఈ ధర్మాన్ని కాపాడుకోండి.
ఇట్లాంటి సాంప్రదాయాలు సంస్కారాలు 80 సంవత్సరాల వృద్ధులు ఈరోజు శ్రీరామనవమి జపం చేస్తున్న సంతోషం కంటే మన సంస్కారం మన సాంప్రదాయాలు నిలవాలి. అంతకుమించి మాకు వేరే మతస్థుల మీద ద్వేషం లేదు, వేరే మతస్థుల మీద కోపం లేదు. మా మతాన్ని విమర్శించే, మా మతాన్ని ధ్వంసం చేసే, మా హిందువులను చంపదందుకు ఒక రాజకీయ ముసుగుల కుట్రలు చేసే రాజకీయ పార్టీలందరికీ హిందువులందరికీ గుణపాఠం చెప్పాలి. బోలో భారత్ మాతాకి జై.